నమస్తే, వెల్కమ్ టు ది పేట్రియట్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా కీలక ప్రకటన చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తూ ఉన్న ఆఫ్స్పా చట్టం అంటే కేంద్ర సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలను కేటాయించే చట్టాన్ని రద్దు చేస్తామని, దీనిపై ఇప్పటికే ఆలోచన చేస్తూ ఉన్నామని, ఇది కొద్ది రోజుల్లోనే ఈ చట్టం జమ్మూ కాశ్మీర్లో రద్దు అవ్వబోతుంది అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అయితే దీనిపై ప్రస్తుతం ఆఫ్స్పా చట్టంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ చట్టం ఎందుకు, అసలు ఈ చట్టాన్ని ఎవరు ఎప్పుడు ఎందుకు తీసుకువచ్చారు, ఈ చట్టం వల్ల ఉపయోగం ఏంటి, కలిగే ఇబ్బందులు ఏమిటి, అసలు ప్రభుత్వాలకు ఈ చట్టం ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఆఫ్స్పా చట్టాన్ని తీసివేయడానికి గల కారణాలేంటి, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆఫ్స్పా చట్టాన్ని 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చింది. అంటే ఈ చట్టం వల్ల సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలు లభిస్తాయి. ఒకప్పుడు గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నప్పుడు ఈ చట్టాన్ని తీసుకువచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత మన భారతదేశ ప్రభుత్వం 1958లో దీనికి మొట్టమొదటిసారిగా అమెండ్మెంట్ చేసి దీన్ని మళ్ళీ భారత్లో ఉపయోగించేలా చేసింది. ఈ అమెండ్మెంట్ ద్వారా కేంద్ర సాయుధ దళాలకు అంటే ఆర్మీ, సిఆర్పిఎఫ్ ఇటువంటి దళాలకు ప్రత్యేక అధికారాలు కొన్ని ప్రాంతాల్లో కలిగించే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ ప్రత్యేక అధికారాలు ఏమిటి ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వ బలగాలు ఆర్మీ, సిఆర్పిఎఫ్ ఇటువంటి బలగాలకు సాధారణ ప్రజల మధ్యలో ఇటువంటి బలగాలను మోహరించే అవకాశం ఎప్పటికీ లేదు. ఎందుకంటే ఈ సాయుధ దళాలు సరిహద్దు అంటే దేశ రక్షణలో భాగంగా మాత్రమే వీటిని ఉపయోగిస్తారు, కానీ సాధారణ ప్రజలను కంట్రోల్ చేయడానికి ఈ ఆర్మీని ఉపయోగించరు. సాధారణ ప్రజలను కంట్రోల్ చేయడానికి పోలీసు వ్యవస్థ మనకు ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం ఆ పోలీసులు కాకుండా ఆర్మీని ఉపయోగించడానికి ఈ ఆఫ్స్పా చట్టం ఉపయోగపడుతుంది. అయితే ఈ చట్టంలో ఏమి ఉందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆఫ్స్పా చట్టాన్ని అమలు చేయాలంటే ఒక ప్రాంతాన్ని సమస్యాత్మక ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. అంటే మనందరికీ తెలుసు, సమస్యాత్మక ప్రాంతాలు అంటే సాధారణంగా మనం ఎన్నికలు జరిగే సమయంలో చూస్తూ ఉంటాం. ఎన్నికలు జరిగే సమయంలో భద్రతకు పోలీసు వ్యవస్థ సరిపోదు. అంటే అప్పటి వరకు మన ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా ఎక్కువ జనాభా ఉంటుంది. సాధారణ సమయంలో ఇది సరిపోతుంది, కానీ ఎన్నికల సమయంలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది, గొడవలు వచ్చే అవకాశం ఉంది. సో ఇటువంటి సమయంలో పోలీసు వ్యవస్థ సరిపోదు, కాబట్టి వారికి అదనంగా సిఆర్పిఎఫ్ బలగాలను కేంద్ర ప్రభుత్వం మోహరిస్తుంది. అంటే అప్పటి వరకు ఉన్న భద్రతకు అదనంగా మరికొంత భద్రతా బలగాలను జోడించడమే కొన్ని ప్రత్యేక అధికారాలు కేంద్రం కలిగి ఉంటుంది. అయితే ఇది ఆఫ్స్పా చట్టం కిందకి రాదు, కానీ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోనూ వేర్పాటువాదం, నాగాలాండ్ వేర్పాటువాదం, బోడోలాండ్ వేర్పాటువాదం ఇటువంటివి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి. అదేవిధంగా కాశ్మీర్లో మనందరికీ తెలుసు, అక్కడ ఉగ్రవాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కాశ్మీర్లో ఇప్పటికీ బలంగా ఉంది. అంటే ఆర్టికల్ 370 కంటే ముందు అక్కడ ఉగ్రవాదమే ఒకానొక కాలంలో రాజ్యం ఏలేది. ఇప్పటికీ ఉగ్రవాదం కాస్తంత బలంగానే ఉంది, కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. సో కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదం, అదేవిధంగా పంజాబ్, చండీగఢ్ వంటి రాష్ట్రాల్లో 1983 ఆ సమయంలో ఖలిస్తాన్ వేర్పాటువాదం ఎక్కువగా ఉండేది. సో ఇటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఆఫ్స్పా చట్టాన్ని అమలు చేస్తూ ఉండేది. ఇప్పటికి కూడా ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని చోట్ల, కాశ్మీర్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అమల్లో ఉంది. అయితే ఈ ఆఫ్స్పా చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వ బలగాలకు అంటే సిఆర్పిఎఫ్ ఇటువంటి బలగాలకు కలిగే అధికారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధికారాల ప్రకారం కేంద్ర బలగాలు అంటే సిఆర్పిఎఫ్ కానీ ఆర్మీ కానీ ఆయా ప్రాంతాల్లో ఈ సిఆర్పిఎఫే శాంతి భద్రతలను చూస్తూ ఉంటుంది. అదే సమయంలో ఏ వ్యక్తి పైన అనుమానం వస్తే ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఆ వ్యక్తిని సెర్చ్ చేయవచ్చు. అదేవిధంగా అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళి విచారించవచ్చు. అంతేకాకుండా ఆ వ్యక్తికి చెందిన ఇల్లు, అతనికి చెందిన ఆస్తులపై ఆర్మీ వెంటనే వెళ్ళి దాడి చేయవచ్చు. అంటే ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండానే ఆర్మీకి సోదాలు చేసే అవకాశం
ఈ ఆస్పా చట్టం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇక లోకల్గా పోలీస్ స్టేషన్లు ఉన్నా కూడా అవి నామమాత్రంగానే ఉంటాయి. అక్కడ శాంతి భద్రతల సమస్యలను మొత్తం ఆర్మీ, సిఆర్పిఎఫ్ బలగాలు చూసుకుంటాయి. అంతేకాకుండా ఎక్కడైనా అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని ఈ ఆర్మీ భద్రతా బలగాలు భావించినా, ఎవరైనా ఉగ్రవాది అనే అనుమానం వచ్చినా కూడా వారిని వెంటనే కాల్చిపారేసే అవకాశం కూడా ఈ ఆస్పా చట్టం కలిగిస్తుంది. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్కు ఒక సంజాయిషీ లెటర్ పంపిస్తే సరిపోతుంది. అంటే ఆర్మీ ఆ క్షణంలో ఏదైతే ఆలోచిస్తుందో అదే ఫైనల్ అనే విధంగా ఈ ఆస్పా చట్టం అధికారాలు కలిగిస్తుంది. అయితే ఈ ఆస్పా చట్టం ద్వారా కొన్నిసార్లు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైన సందర్భాలు ఉన్నాయి. అంటే కొద్దిసార్లు ప్రజలపై అత్యాచారాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రజలను దౌర్జన్యంగా దోపిడీ, లూటీలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఆర్మీ కోర్టుల్లో కొంతమంది ఆర్మీ అధికారులకు శిక్ష పడిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీనివల్లే ఈ ఆస్పా చట్టాన్ని వ్యతిరేకించే వారు కూడా చాలామందే ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ వేరుపాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భాగంగానే ఈ ఆస్పా చట్టాన్ని ఇప్పటి వరకు అమలు చేస్తూ వచ్చింది. అయితే 2014లో మోదీ అధికారంలో వచ్చిన తర్వాత నుంచి ఈ చట్టం అవసరాన్ని పూర్తిగా తొలగిస్తూ వచ్చారు. ఏదైతే ఈశాన్య రాష్ట్రాలు ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చిన వేరుపాటువాదాన్ని మెల్లిమెల్లిగా అణిచివేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వచ్చింది. ఇందులో భాగంగానే అజిత్ దోవల్ వ్యూహంలో భాగంగా నాగాలాండ్ అంటే నాగా వేర్పాటువాదులు, బోడోలాండ్ వేర్పాటువాదులు అందరూ అమిత్ షా వద్దకు వచ్చి శాంతి చర్చలు జరిపే విధంగా వీరు పావులు కదిపారు. అదేవిధంగా మనందరికీ తెలుసు, కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు ఎలా జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో ఉగ్రవాదం ఛాయలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికీ ఉగ్రవాదులు ఉన్నప్పటికీ అప్పుడు ఉన్నంత బలంగా ఇప్పుడు ఈ ఉగ్రవాదులు లేరు. సో ఈ విధంగా ఆయా ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలపై కీలకంగా దృష్టి సారించి అక్కడ ఉగ్రవాదాన్ని, వేరుపాటువాదాన్ని తొలగిస్తూ రావడంతో ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఈ ఆస్పా చట్టం అవసరం లేకుండా పోయింది. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో 70% దాకా ప్రాంతాలను ఈ ఆస్పా చట్టాన్ని నుంచి తొలగించేశారు. అంటే 70% భూభాగం ఈ ఆస్పా చట్టం నుంచి బయటకు వచ్చేసింది. ఇంకా మిగిలిన 30% మాత్రమే ఈ ఈశాన్య రాష్ట్రాల్లో అమల్లో ఉంది. అయితే ప్రస్తుతం కాశ్మీర్లో మనందరికీ తెలుసు, ఆర్టికల్ 370 పోయిన తర్వాత ఉగ్రవాదం చాలా వరకు తగ్గుముఖం పట్టింది. కాబట్టి అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఆస్పా చట్టాన్ని తొలగిస్తామని తాజాగా ప్రకటించారు. దీనిపై ఇప్పటికే కసరత్తు చేస్తున్న క్రమంలో ఎప్పటికైనా జమ్మూ కాశ్మీర్లో ఈ చట్టం తొలగించే అవకాశం ఎంతైనా ఉంది.